శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 28వ తేదీ 1వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం. హేమంత ఋతువు పౌష్యమాసం కృష్ణపక్షం చతుర్దశి తిథి రాత్రి 7:29 వరకు, తదుపరి అమావాస్య. పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 8:58 వరకు, తదుపరి ఉత్తరాషాఢ. వజ్రయోగం రాత్రి 12:34 వరకు, తదుపరి సిద్ధియోగం. భద్రకరణం ఉదయం 7:34 వరకు, తదుపరి శకునికరణం. అమృత ఘడియలు రాత్రి 2:41 నుండి 4:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:01 నుండి 9:46 వరకు, తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:10 నుండి 12 వరకు. నేటి వర్జ్యం సాయంత్రం 5:01 నుండి 6:38 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం కృష్ణాంగార చతుర్దశి మంగళవారం. కృష్ణపక్షంలో చతుర్దశి కలిసి రావడం చాలా విశేషం అంటారు. దీన్ని అంగారక జయంతిగా కూడా ప్రత్యేకంగా చెప్తారు. ఈ కృష్ణాంగార జయంతి నాడు, ఈ కృష్ణాంగార చతుర్దశి నాడు కుజగ్రహ ఆరాధన, అలాగే యమధర్మరాజుకు సంబంధించినటువంటి యమ ఆరాధన చేయటం మనకి సంప్రదాయంగా కనిపిస్తూ వస్తుంది. కుజుడు రోగకారకుడు. కుజారిష్టేత సంప్రాప్తే కుజపూజాన్ చకారయేత్ కుజధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే అన్నట్లు రోగ పీడలన్నీ కూడా పరిహరించేటటువంటి వాడు, రోగాలకు కారకుడైనటువంటి వాడు కుజుడు. అట్లాగే కలత్ర సౌఖ్యాన్ని, కలత్రాన్ని ఇచ్చేటటువంటి వాడు కూడా కుజుడు. జాతకంలో కుజుడు దోషప్రదంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ కృష్ణాంగార చతుర్దశి నాడు కుజగ్రహ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం, నవగ్రహాలలో కుజుడికి విశేషమైనటువంటి ఆరాధన, స్తోత్రపారాయణ, అలాగే విశేషమైనటువంటి అర్చన చేయటం వల్ల కుజగ్రహానుగ్రహం లభిస్తుంది. దానితోపాటు ముఖ్యంగా వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాల్లో, రుణ బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పారాయణ చేయటం వల్ల ఈరోజు సత్ఫలితాన్ని పొందగలుగుతారు. సాధారణంగా మానవుడికి ఉండేటటువంటి ఇబ్బందుల్లో ఆది, వ్యాధి ఈ రెండు కూడా చాలా ఇబ్బందికరమైనవి. అంటే జర అంటే రోగపీడ, అట్లాగే మృత్యు, ఈ రెండింటినీ కలిగించేటటువంటి కుజుడు, యముడు, వారిద్దరికీ సంబంధించినటువంటి పర్వం ఈనాడు. అట్లాగే యమధర్మరాజుకు సంబంధించినటువంటి ఆరాధన కూడా ఈనాడు చాలా విశేషం. ఎర్రటి మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దక్షిణం వైపు ఒత్తులు ఉండేటట్టుగా ఈనాడు దీపారాధన చేసి యమస్తోత్ర పారాయణ, లేదా దక్షిణ దిక్కుకు తిరిగి యముడికి నమస్కారం చేసినా సరే అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం. ఎందుకంటే మానవుడు అనేటటువంటి వాడికి కాల కామ బాధలు ఈ రెండే ఎక్కువగా ఉంటాయి. కనుక అటువంటి కాల కామ బాధల నుండి నివృత్తి అవ్వడానికి ఈ కృష్ణాంగార చతుర్దశి పర్వదిన నాడు ఈనాడు ఈశ్వరారాధన చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. కాల కామ బాధలు తొలగించేటటువంటి వాడు ఈశ్వరుడు. ఎందుకంటే ఆయన కాలుణ్ణి తన్నాడు, కాముణ్ణి దురిమాడు. కనుక ఈ కృష్ణాంగార చతుర్దశి నాడు శివ దర్శనం, శివ అర్చన చాలా విశేషమైనవి. ఇక అంగారకుడి విషయానికి వస్తే అవంతి నగరంలో భరద్వాజ మహాముని తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి కాలంలో ఒక దివ్యమైనటువంటి సౌందర్యవంతమైనటువంటి స్త్రీని చూచి భరద్వాజుడికి రేతఃపతనం జరుగుతుంది. అటువంటి భరద్వాజుడి యొక్క రేతస్సు భూమి మీద పడడం వల్ల ఒక ఎర్రని కుసుమం అంటే ఒక పుష్పం తయారైంది. అందులో నుండి ఒక పిల్లవాడు జన్మించాడు. ఆయన ఎలా ఉన్నాడు అంటే నిప్పు కణికలాగా ఉన్నాడు. అందుకని సంస్కృతంలో నిప్పు కణికని అంగారము అని పిలుస్తారు. అందుకే ఆయన్ని అంగారకుడు అని పిలిచారు. 7 సంవత్సరాలు వచ్చేంత వరకు భూమాత, సకల సద్గుణోపేత, క్షమ అని పేరు కలిగినటువంటి పృథ్వీ ఆయన్ని చక్కగా పెంచి పోషించింది. 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన భరద్వాజుడి దగ్గరికి వచ్చి ఉపనయనాది సంస్కారాలన్నీ కూడా జరుపుకొని అనేక వేదాంగాది విద్యలన్నీ కూడా అభ్యసించి భరద్వాజుడి దగ్గర గణపతి మంత్రాన్ని ఉపదేశం పొంది నర్మదా నదీ తీరంలో గణపతి మంత్రాన్ని ఆయన చక్కగా అనుష్ఠించిన తర్వాత గణపతి ఆయనకి వరంగా గ్రహాధిపత్యాన్ని అనుగ్రహించడం జరిగింది. ఈ గణపతి అనుగ్రహంగా అంగారకుడికి ఆ గ్రహాధిపత్యం వచ్చిన తర్వాత అంగారకుడికి అధిష్టానంగా సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. అందుకే అంగారకుడు దోషప్రదంగా ఉన్నటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యారాధన, గణపతి ఆరాధన ఈ రెండు కూడా చేయటం అనేది మనకి సంప్రదాయంలో కనబడుతూ ఉంది. కువలయము అని భూమిని పిలుస్తారు. కువలయము యొక్క జాత అంటే భూమి నుండి జన్మించినటువంటి వాడు కాబట్టి కుజుడు అని ఇన్ని పిలవడం జరిగింది. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్య అని మనం అంగారకుడిని ధ్యానం చేస్తాం. భూదేవత ఆయనకి శక్తి అనేటటువంటి ఆయుధాన్ని అనుగ్రహించింది. ఇటువంటి ఈ కృష్ణాంగార చతుర్దశి పర్వదినం నాడు సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణ కూడా
చాలా విశేషమైనది. కొన్ని పంచాంగాలను అనుసరించి, కొన్ని సంప్రదాయాలను అనుసరించి ఈనాడు కూడా మాస శివరాత్రిగా, అంటే ప్రదోష కాలానికి కూడా చతుర్దశి ఉన్నది కాబట్టి మాస శివరాత్రిగా ఈనాడు ఆచరించడం జరుగుతుంది. ఇటువంటి ఈ మహాపర్వం నాడు ఆయా దేవతలను ఆరాధించి చక్కగా ఆయా దేవతల యొక్క అనుగ్రహానికి పాత్రలై ఆది వ్యాధుల నుండి, ఈతి బాధల నుండి అందరూ విముక్తులవ్వాలని ఆశిస్తూ పరమేశ్వర నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం అనుకూలంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని కలిగిస్తుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్ణమవుతాయో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు చతుర్దశి, మంగళవారం, నక్షత్రం పూర్వాషాఢ, తదుపరి ఉత్తరాషాఢ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడున్నాడు, మిథునంలో కుజుడు వక్రీకరించి ఉన్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, ధనుస్సులో చంద్రుడున్నాడు, మకరంలో రవి బుధులున్నారు, శుక్రశనులు కుంభంలో ఉంటే మీనంలో రాహు ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురుబలం బాగా ఉన్నటువంటి కారణంగా, గ్రహయోగం అనుకూలించి ఉన్న కారణంగా అన్ని ప్రయత్నాలు విజయవంతంగా అవుతాయి. కొద్ది శ్రమ పడవలసి వచ్చినప్పటికీ కూడా అన్నీ విజయవంతంగా పూర్తయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. ఇంతకుముందు ఎప్పుడో చేపట్టినటువంటి నిర్మాణాది ప్రయత్నాలు వేగంగా ఊపందుకుంటాయి, పూర్తయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అప్పచెల్లెలతో, అన్నదమ్ములతో సంబంధ బాంధవ్యాలు ఏ విధమైన అభిప్రాయ భేదాలు లేకుండా కొనసాగుతాయి. నిరుద్యోగులకి ఉద్యోగ లాభం ఉంది. వివాహం కానటువంటి వారికి తప్పక వివాహాలు స్థిరపడే అవకాశం బాగా ఉంది. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే సంపూర్ణ మనశ్శాంతి కలుగుతుంది, భూ లాభం కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే శుభ అశుభ మిశ్రమ యోగంగా ఉంది. కాబట్టి తెలియకుండా పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. అయినా పై అధికారులతో పొరపాటు ఇలా జరిగిందనే విషయాన్ని అంగీకరించినట్లయితే ఏ విధమైన ఇబ్బంది కలిగే అవకాశం ఉండకపోవచ్చు. ఆరోగ్య విషయంగా మాత్రం పరీక్షని చేయించుకుని తీరాలి. ధర్మబద్ధంగా లేకుండా అధర్మం ఏదైనా సాగుతోంది అని కానీ అనిపించినట్లయితే మొగమాటం లేకుండా వ్యతిరేకించడం మంచిది. అయితే మెత్తనైనటువంటి కంఠ శైలితో మాట్లాడినట్లయితే ఇబ్బందులు ఏమాత్రము ఉండవు. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు భక్తాంజనేయ స్వామి వారిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించేటైతే వ్యాపారంలో శుభవార్త శ్రవణం అవుతుంది, ఆర్థిక లాభం సిద్ధిస్తుంది కూడా. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. ఉద్యోగపరంగా తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. క్రింది పని చేసేటువంటి ఉద్యోగులు, తమతో కలిసి పనిచేసే ఉద్యోగులు పైకి అందరూ కూడా సహకార భావంతో ఉన్నట్లే కనిపించిన అందరూ ఆ విధమైన అభిప్రాయంతో లేరు అనే దృక్పథంతో
వ్యవహరించాలి. ఉద్యోగ స్థలంలో కుటుంబంలో ఏ విధమైన అశాంతి ఉండదు. అయినప్పటికీ కూడా సొంత ఇంటిని నిర్మించుకోలేకపోయేటువంటి అసంతృప్తి తాత్కాలికంగా కుటుంబ సభ్యుల మధ్య ఉండే అవకాశం ఉంది. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు దాసాంజనేయ స్వామి వారిని పూజించి నారింజ పండ్లను నైవేద్యంగా సమర్పించేటైతే ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆర్థికమైన లాభం కూడా కలిగే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దీన్ని పరీక్షా కాలంగా లెక్కించుకోవచ్చు. ఏ మాటని మాట్లాడినప్పటికీ కూడా అపార్థ స్ఫూర్తి కలిగే అవకాశం ఎదుటివారికి ఉంటుంది. కాబట్టి ఆచి తూచి మాట్లాడడం అవసరం. విలాసవంతమైన వస్తువుల్ని అలాగే చక్కనైనటువంటి అలంకరణ సామగ్రిని కొనుక్కుంటారు. ఇంటిని కూడా మంచి అలంకరణ సామగ్రితో నింపుతారు. ఆర్థికంగా ఎక్కువ ఖర్చు చేసుకునే అవకాశం ఉంది. ఏ విధంగానూ కూడా మాట తోలనాడే ప్రయత్నాన్ని కూడా చేయరు. ఎదుటివారు ఈ అభిప్రాయాన్ని గౌరవిస్తూనే ఉంటారు తప్ప వారు ఏ విధంగానూ కూడా దుర్విమర్శ చేసే అవకాశం ఉండకపోవచ్చు. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు అభయాంజనేయ స్వామి వారిని పూజించి నేరేడు పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆగిపోయినటువంటి వివాహాది శుభకార్య ప్రయత్నాలు సిద్ధించే అవకాశం ఉంది. ఆర్థిక లాభం కూడా కలుగుతుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తీవ్రమైన మానసిక అసంతృప్తితో ఉంటారు. ఇంతకుముందు చేసినటువంటి రుణాలకు సంబంధించిన తీర్చడంలో కొన్ని జాప్యాలు కలిగేటటువంటి సందర్భంగా కొన్ని మాటల్ని పడవలసి రావచ్చు. వ్యతిరేకించకుండా అనుకూలిస్తూ ఆలస్యాన్ని అంగీకరిస్తూ నిదానమైన కంఠస్వరంతో కానీ నచ్చ చెప్పే తీరుగా మాట్లాడితే ఏ విధమైనటువంటి వివాదము కొనసాగింపబడదు. పెరిగే అవకాశం కూడా ఉండకపోవచ్చు. కొన్ని స్థలాలని పొలాలని లేదా ఇళ్ళని కొనాలనే అభిప్రాయంతో చేసినటువంటి తాత్కాలికమైన ఒప్పందాలని అగ్రిమెంట్లని రద్దు చేసుకునే అవకాశం గోచరిస్తోంది. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు ప్రసన్నాంజనేయ స్వామి వారిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక సంతాన లాభానికి అవకాశం ఉంది. ఆర్థికమైనటువంటి స్థితి కూడా పెరగచ్చు. నిరుతి ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఈ రాశివారు సాత్వికంగా ప్రవర్తిస్తారు. ఎవరితోనూ వాద వివాదాలని చర్చోపచర్చల్ని ఏర్పాటు చేసుకోరు. న్యాయస్థానంలో సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడిపోయినటువంటి కారణంగా పరమోత్సాహంగా ఆనందకరంగా ఉండే అవకాశం ఉంది. ఇంతకు ముందెప్పుడో తలపెట్టినటువంటి నిర్మాణ ప్రయత్నాలన్నింటినీ తాత్కాలికంగా వాయిదా వేసుకుంటారు. వృద్ధులు అనారోగ్యవంతులు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్యం గురించినటువంటి శ్రద్ధని మరింత తీసుకుంటారు. ఇంట్లో శుభకార్యం తప్పక సిద్ధించే అవకాశం ఉంది కాబట్టి ఆర్థికమైనటువంటి పొదుపుని పాటిస్తారు. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించి బెల్లం ముక్కల్ని పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఉద్యోగ భద్రత సిద్ధించే అవకాశం ఉంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే మానసికంగా ఏమాత్రమూ గట్టిగా ఉండరు. శారీరకంగా కూడా అంత దృఢంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ప్రతిదీ కూడా సమస్యాత్మకంగానే అనిపిస్తూ ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కొద్ది ఆందోళనకరంగా అనిపించవచ్చు. దూరభార ప్రయాణాలు తప్పనిసరి కావచ్చు. సంతానం తమదైనటువంటి ప్రతిభా పాఠవాల్ని ప్రదర్శించేటటువంటి సందర్భంలో అనుకున్నంత ఉత్తీర్ణత శాతాన్ని తీయలేకపోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు ఏవీ కలిసి రాకపోవచ్చు.
నిరుద్యోగులకి వచ్చినటువంటి ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉండకపోవచ్చు కూడా. మంగళవారం సందర్భంగా తులారాశి వారు విజయాంజనేయ స్వామి వారిని పూజించి పనసతోని నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయలాభం, ఆర్థికమైనటువంటి లాభం కూడా కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఆదాయం పుష్కలంగా ఉంటుంది. అలాగే వృత్తిపరమైనటువంటి ఆదాయం కూడా మరింతగా ఉండే అవకాశం ఉంది. కొత్తగా స్థాపించబడ్డటువంటి సంస్థ మంచి లాభాల దిశగా వేగంగా దూసుకు వెళుతూ ఉంటుంది. కొత్తగా ఇంటిని కొనుక్కోవడం, దాంతోపాటుగా వివాహం చేసుకోవడం, ఇంకా నూతనమైనటువంటి కారు మొదలైనటువంటి వాటిని సమకూర్చుకోవడం, ఇన్ని శుభకార్యాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా అసూయ పరులైనటువంటి వారు, ద్వేషించే లక్షణం కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి కొద్దిగా ఈ విషయాన్ని తెలియజేయకుండా గుంఫనని పాటించడం అవసరం. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు బడబానల వీరాంజనేయ స్వామి వారిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన పదవి ప్రాప్తి ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మాటలో తొందరతనం ఏమాత్రం మంచిది కాదు. ఆలోచించి ఆచి తూచి మాత్రమే మాట్లాడడం ఎంతైనా అవసరం. కుటుంబంలో ఏది జరగబోతున్నా సరే 10 మందికి చాటింపు వేసుకోవడం అనేది అస్సలు సరికానటువంటి అంశం. ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. రుణాన్ని చేయడానికి చాలా భయం పడతారు. అది ఆహ్వానించుకోదగ్గటువంటి పరిణామం. ఎక్కడ ఏ విధమైనటువంటి ముఖ్యమైనటువంటి స్థిరమైన ఆస్తులను, చరమైనటువంటి వాటినో అమ్మాలి అని అనుకోవడం ఏమాత్రమూ సరైన నిర్ణయం కాకపోవచ్చు. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు ధ్యానాంజనేయ స్వామి వారిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే విదేశీయాన సౌకర్యం, ఆర్థిక లాభంతో కలిగే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆనందకరంగా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం తీవ్రమైనటువంటి దుఃఖాన్ని పొందుతూ ఉండొచ్చు. సంతానం వ్యతిరేకించకపోయినప్పటికీ, ధర్మపత్ని అలాగే భర్త కూడా వ్యతిరేకించకపోయినప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి బరువు స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా ఇంతకుముందు చేసినటువంటి తాత్కాలికమైన అప్పు ఉన్నట్లయితే దాన్ని తీర్చడం కోసం చాలా పొదుపు సూత్రాల్ని పాటిస్తారు. అవి కుటుంబ సభ్యులెవరికి నచ్చకపోవచ్చు. వేరే ఒక నిర్మాణాత్మకమైనటువంటి సంస్థని లీజుకు తీసుకుని దాని మీద ఏదో సంపాదించాలని ప్రయత్నాన్ని చేస్తారు. అది కూడా అనుకూలించే అవకాశం తక్కువ. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు రామాంజనేయ స్వామి వారిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే అమోఘమైనటువంటి ఆర్థిక లాభానికి సంబంధించిన సూచన కలగచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రగల్భాలు, ఇచ్చులు పలిగే అవకాశం ఉంది. దానివల్ల ముందు నాటికి అవమానానికి గురయ్యే అవకాశం కలగచ్చు. చిత్ర రంగానికి సంబంధించినటువంటి వారికి మంచి అనుకూలమైనటువంటి కాలం కావచ్చు. రచయితలకి అలాగే గ్రంథకర్తలకి, అదే తీరుగా నాటక వినోద రంగం వారికి మంచి అవకాశాలు మెండుగా లభించే అవకాశం గోచరిస్తోంది. ఖర్చు పెట్టేటువంటి సందర్భంలో నియంత్రణ మరింత అవసరం. లేని పక్షంలో రుణాన్ని చేయవలసినటువంటి స్థాయికి పడిపోయే అవకాశం ఉంది ఈ రాశి వారికి. మంగళవారం సందర్భంగా రామాంజనేయ స్వామి వారిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే గృహ లాభానికి అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విపరీతమైనటువంటి జాగరూకతతో ఉంటారు. ఎక్కడా పొరపాటు ఏ విధంగానూ ఉండకుండా ఉండేలాగా అన్ని దిక్కుల నుండి మంచి ఆలోచనలు చేసి ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. ముఖ్యంగా స్థిరమైనటువంటి నిర్ణయం లేకపోయేటువంటి సందర్భంగా కారణంగా ఆదాయాలన్నీ కూడా ఎక్కడివక్కడ ఆగిపోయేటటువంటి విధానం ఉండొచ్చు. ముఖ్యంగా పెట్టినటువంటి షేర్లు మొదలైనటువంటి వాటిలో పెట్టిన పెట్టుబడులు బాగా ఆదాయాన్ని కలిగించుతూ ఉన్నప్పటికీ కూడా వాటిని అమ్మడానికి తగినటువంటి ధైర్యం సరిపోకపోవచ్చు. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు వాలాంజనేయ స్వామి వారిని పూజించి పానకంతో వడపప్పును నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల విఘ్నాలు నశించడమే కాకుండా ఆర్థికమైనటువంటి లాభం సిద్ధించే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా ఆంజనేయ స్వామి పరిపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలి హృదయపూర్వకంగా స్వామివారికి సాష్టాంగపడుతూ స్వస్తి. ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని చేస్తున్న పనుల్లో విజయాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఏ నెలలోనైనా బహుళ పక్షంలో మంగళవారము చతుర్దశి తిథితో కలిసి వస్తే దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. ఈ కృష్ణ అంగారక చతుర్దశికి సూర్యగ్రహణంతో సమానమైన శక్తి ఉంటుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అంటే సూర్యగ్రహణం ఉన్న రోజు చేసేటటువంటి స్నానం కానీ దానం కానీ పితృకార్యాలు కానీ ఎలాంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాయో కృష్ణ అంగారక చతుర్దశి రోజు చేసే స్నానము దానము పితృకార్యాలు అలాంటి శుభ ఫలితాలనే కలిగింపజేస్తాయని కూడా ప్రామాణిక గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు అందరూ కూడా స్నానం చేసే సమయంలో కొద్దిగా నల్ల నువ్వులు ఉసిరిక పొడి నీళ్ళలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయండి. దీన్ని కృష్ణ అంగారక చతుర్దశి నాడు చేసే ప్రత్యేకమైన స్నానం అంటారు. ఈ స్నానము కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈరోజు ఇచ్చేటటువంటి దానాలు ఎక్కువ శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అందుకే ఈరోజు ఎవరైనా సరే 1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో దేవాలయంలో ఎవరికైనా దానం ఇవ్వండి. దీనివల్ల రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. త్వరలో సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు. కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే సోదరుల మధ్య విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు ప్రధానంగా యవలు దానం ఇవ్వటం ద్వారా కూడా అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. యవలు కానీ గోధుమలు కానీ కందులు కానీ ఏవైనా సరే ఈరోజు దానం ఇవ్వటం ద్వారా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే ఈరోజు ప్రధానంగా సూర్యుడికి యమధర్మరాజుకి తర్పణాలు ఇవ్వాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అంటే ఇంటి యజమాని స్నానం చేసిన తర్వాత దక్షిణ దిక్కు వైపు తిరిగి నల్ల నువ్వులు కలిపిన నీటిని విడిచిపెడుతూ యమధర్మరాజును స్మరించుకుంటూ యం యమాయ నమః అని మనస్సులో స్మరించుకోవాలి. అలా యముడి ప్రీతి కోసం తర్పణమిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే తూర్పు దిక్కు వైపు తిరిగి సూర్యుడిని మనస్సులో స్మరించుకుంటూ ఓం గృణిహి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు నీళ్లు విడిచిపెట్టాలి. ఇలా సూర్యుడికి యముడికి కృష్ణ అంగారక చతుర్దశి రోజు తర్పణాలు ఇవ్వటం ద్వారా సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈరోజు దక్షిణ దిక్కులో దీపం వెలిగించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. స్నానం చేసిన తర్వాత మీ గృహంలో దక్షిణ దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎరుపు ఒత్తులు తీసుకొని ఆ 9 ఎరుపు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిలాగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించండి. దీన్ని కృష్ణ అంగారక చతుర్దశి దీపం అనే పేరుతో పిలుస్తారు. మీకు ఎరుపు ఒత్తులు అందుబాటులో లేకపోతే 9 ఒత్తులు తీసుకొని వాటికి పూర్తిగా కుంకుమ రాసి అప్పుడు ఆ 9 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దక్షిణం వైపు వెలిగేలాగా
దీపాన్ని వెలిగించండి. ఇలా ఇంట్లో దక్షిణ దిక్కులో దీపం వెలిగించడం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. రుణ బాధల నుంచి బయటపడవచ్చు, సొంతింటి కళను సాకారం చేసుకోవచ్చు. కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా నరసింహస్వామి ఆలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈరోజు నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవటం, నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించటం, లేదా నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో 365 ఒత్తుల దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా సంవత్సరం మొత్తం కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి సూర్యగ్రహణంతో సమానమైన కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని మనస్సులో వీలైనన్ని సార్లు స్మరించుకోండి, సమస్త శుభాలను అందిపుచ్చుకోండి. అలాగే రేపు పుష్య అమావాస్య. ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.